రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు జూన్ 28వ తేదీన మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన వ్యాపార విస్తరణ చర్యల్లో చేపట్టిన సోలార్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్, ఇతర పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లపైన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్, తెలంగాణ రెడ్కో వైస్ చైర్మన్ ఎండి శ్రీమతి అనిల, సింగరేణి సంస్థ చేపట్టనున్న 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ల ఏర్పాటు సన్నాహాలను మరింత వేగవంతం చేయాలని, కాల పరిమితిని విధించుకొని సత్వరమే ప్రాజెక్టుల్ని చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా ఆదేశించారు. సింగరేణి సంస్థ లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్పై నిర్మించే 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటుకు, అలాగే మల్లన్న సాగర్పై నిర్మించతలపెట్టిన 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లకు ఇరిగేషన్ శాఖ ద్వారా రావాల్సిన అనుమతులకు లేఖలు రాయాలని ఆదేశించారు. అనుమతుల కోసం నిత్యం సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలన్నారు. అలాగే ఈ ప్రాజెక్టును పూర్తి లాభదాయకంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి సంస్థ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ఏర్పాటు చేయతలపట్టిన 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన డిపిఆర్లను వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టును మరింత లాభసాటిగా మార్చేందుకు వీలుగా అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. రామగుండ 1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని నీటి సంపు ఆధారంగా నిర్మించతలపెట్టిన 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను కూడా ఆయన సమీక్షిస్తూ వీటిని తక్షణమే చేపట్టాలన్నారు. రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 1500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఆ రాష్ట్రంలోని సోలార్ వ్యాలీలో త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. రాజస్థాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ అంశాన్ని వీలైనంత త్వరగా కేబినెట్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ వంటి ఇతర పనులను కూడా ఆయన లోతుగా సమీక్షించారు. ఇంధన శాఖకు సంబంధించిన అన్ని విభాగాల పనితీరును, చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా డాష్ బోర్డును రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థ చేపట్టనున్న వివిధ ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలను తెలియజేశారు. ఈ ప్రతిపాదిత పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 7,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి పలు రకాల అనుమతులు ఇప్పించాల్సిందిగా ఆయన కోరారు. ఈ వ్యాపార విస్తరణ చర్యల వల్ల సింగరేణి సంస్థకు సుస్థిర భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. నాటి కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్, తెలంగాణ రెడ్కో వైస్ చైర్మన్ ఎండి శ్రీమతి అనిల, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్జిఎం సుభాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టిపిపి శ్రీ చిరంజీవులు, జిఎంలు శ్రీ జానకిరామ్, శ్రీ శ్రీనివాసులు, శ్రీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.